సిస్టమ్ అనేది ఈ సిఆర్ఎం టూల్ అనేది ఏ బిజినెస్కైనా వర్కౌట్ అవుతుందండి. ఇప్పుడు లెట్స్ సే ఇప్పుడు నేను ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నాను. మీకు సింపుల్గా ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి ఇచ్చాను కదా, మీకు ఎన్రోల్ చేసుకోమని. అది సిఆర్ఎం సిస్టమ్ ద్వారా చేసింది. సో నాకు జనరల్గా ఏమేమి ఫంక్షన్స్ కావాలి? స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్ కావాలి. ఎవరైనా రిజిస్టర్ అయితే నాకు ఈమెయిల్ రావాలి. ఏమని? ఒక న్యూ పర్సన్ రిజిస్టర్ అయ్యారు, న్యూ రిజిస్ట్రేషన్ ఈమెయిల్ నోటిఫికేషన్. నా పర్సనల్ ఈమెయిల్కి ఈమెయిల్ రావాలి. ఒక న్యూ పర్సన్ రిజిస్టర్ అయ్యారు, చెక్ చేసి పేమెంట్స్ అవి రిసీవ్ అయి ఉంటే వాళ్ళకి ఈమెయిల్ న్యూ క్లాస్ లింక్ మెటీరియల్ పంపించండి అని. సో అది వస్తుంది. వచ్చిన తర్వాత నేను సిఆర్ఎంలో చెక్ చేసుకొని ఏదైనా ఒక ట్రిగ్గర్ ఈమెయిల్ అని ఒక బటన్ క్లిక్ చేస్తే మీకు ఈమెయిల్ వచ్చేసేయాలి పర్సన్కి. ఓకేనా? సెండ్ ఈమెయిల్ టు స్టూడెంట్. ఇది నా రిక్వైర్మెంట్. సో నా రిక్వైర్మెంట్ ప్రకారం నేను సిస్టమ్ ఆల్రెడీ డిజైన్ చేశాను. మీకు చూపిస్తాను ఇది ఎలా వర్క్ అవుతుందో. మీకు జస్ట్ ఎగ్జాంపుల్, మనకి సిఆర్ఎం ఏ ప్రాజెక్ట్లో యూజ్ చేస్తాము ఏంటి అని ఇన్ఫర్మేషన్ కోసం మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను. ఇలాంటి కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. మీరు ఇలాంటి కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్ మనకి కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు చేయగలుగుతారు. ఇక్కడ ఇచ్చాను కదా. సో ఇక్కడ మనకి ఇది ఒక వెబ్సైట్ సిఆర్ఎం యూజ్ చేసే చేసాము, పవర్ యాప్స్. మీకు 1 డేలో క్రియేట్ చేసేసాను నేను. ఇక్కడ మీకు ఇది క్లిక్ చేస్తే యూట్యూబ్ డెమో వస్తుంది. అండ్ ఇక్కడ క్లిక్ చేసిన యూట్యూబ్ వీడియోస్ ఓపెన్ అవుతాయి. అండ్ సో ఇదంతా ఇక్కడ ఎన్రోల్మెంట్ ఆప్షన్ ఉంది. ఎన్రోల్మెంట్ క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఒకటి ఎన్రోల్ అవుతున్నాను, చూద్దాం ఎలా వస్తుందో. అశోక్ తేజ. నేను ఒక్కసారి ఈమెయిల్ చెక్ చేస్తాను నాది. అంటే మొబైల్ నెంబర్. సో ఇక్కడ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా, వర్క్ ఎక్స్పీరియన్స్ మీరు డ్రాగ్ చేసుకొని క్లియర్గా ఎంటర్ చేయండి అండి. నాకు దాన్ని బేస్ చేసుకొని మీ ప్రొఫైల్ ఎలా రెడీ చేయాలి ఏంటి అనేది ఒక ఐడియా వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ 2 ఆప్షన్స్. మీరు పాస్ అవుట్ 2020 అనుకోండి. సో తర్వాత మీరు ఏ జాబ్ చేయలేదు, ఖాళీగానే ఉన్నారు. సో ఇలా రాయండి క్లియర్గా. లేదంటే మీరు ఒక నాన్ ఐటీలో వర్క్ చేశారు. సో పాస్ అవుట్ ఇయర్ 2021, ఫ్రమ్ June 21st to 22 I worked as a non-IT with the designation of support and అనలిస్ట్ ఎట్ ఏబిసి కంపెనీ నేమ్ తోటి. అట్లా మీకు హిస్టరీ ఏమైనా ఉంటే హిస్టరీ మొత్తం రాసేయండి. నేను దాన్ని బేస్ చేసుకొని మీ ప్రొఫైల్ తర్వాత రెజ్యూమేకి ఏదైనా హెల్ప్ కావాలన్నా ఈ డీటెయిల్స్ నా దగ్గర ఉండాలి కంపల్సరీ. ఇది మీరు డ్రాగ్ చేసుకొని ఎంటర్ చేసుకోండి ప్రాపర్గా. దెన్ చూస్ ద పేమెంట్ స్క్రీన్ షాట్. సో నేను ఇప్పుడు ఇక్కడ QC5 సబ్మిట్ క్లిక్ చేశాను. ఇది ప్రాసెసింగ్ పడితేనే క్లిక్ అయినట్టు. సబ్మిట్ క్లిక్ చేశాను. ఎస్. సో ఏం చెప్తుంది? వీఆర్ గ్రేట్ఫుల్ ఫర్ ద డెసిషన్. Expect to receive an email containing new class link which you will need to access starting from May 24 along with the necessary course content. సో మన మెయిల్ వచ్చిందో లేదో చూద్దాం ఇప్పుడు. లెట్ మీ ఓపెన్ మై మెయిల్.
సో ఇంకా రాలేదు, ప్రాసెస్ అవుతుంది, ఒక కపుల్ ఆఫ్ సెకండ్స్ తీసుకుంటుంది. మీకు జనరల్గా అశోక్ డైనమిక్స్ నుంచి ఒక మెయిల్ రిసీవ్ అవుతుంది నా పర్సనల్ మెయిల్కి, మీరు ఎప్పుడైతే రిజిస్టర్ అవుతున్నారో అక్కడ. యా వచ్చింది కదా. సో న్యూ యూజర్, మనం ఏం నేమ్ ఇచ్చాం, అశోక్ తేజ అని ఇచ్చాం. రిజిస్టర్డ్ ఫర్ ద కోర్స్, రివ్యూ ద డీటెయిల్స్ అని నా మెయిల్కి వచ్చింది. నేను ఓపెన్ చేస్తే మెయిల్ ఏమని ఉంది, Dear Ashok, a new user is registered. User details as below. Please review and send వెల్కమ్ ఈమెయిల్ అని వచ్చింది. సో ఇక్కడ యూజర్ డీటెయిల్స్, మీ డీటెయిల్స్ ఏమేమి ఇస్తారో ఆ డీటెయిల్స్ అన్ని నాకు మెయిల్లో వస్తాయి. నెక్స్ట్ ఏముంటుంది, ఇక్కడ రివ్యూ చేయమన్నది కదా, నేను CRM లో ఒక రికార్డ్ క్రియేట్ అయిపోద్ది ఆటోమేటిక్గా. అది ఎక్కడ క్రియేట్ అవుతుందో మీకు చూపిస్తాను. మీకు ఇక్కడ ఒక యాప్స్లో నేను ఒకటి యాప్ క్రియేట్ చేసుకున్నాను. మీరు ఇదంతా మన క్లాస్లో అయిపోయిన తర్వాత మీరు ఓన్గా కూడా చేయగలుగుతారు. ఇక్కడ అశోక్ డైనమిక్స్ అని యాప్ ఓపెన్ అయింది కదా, నాకు కావాల్సిన ఓన్లీ 2 ఎంటిటీస్ కదా. సో నేను మిమ్మల్ని ఏదైనా సిస్టమ్ డిజైన్ చేసమని అడిగి అడిగితే మీరు ఇలా డిజైన్ చేసి ఇవ్వాలి. నాకు ఈ 2 ఎంటిటీస్కే యాక్సెస్ ఉండాలి, మిగతా ఇవి ఏమీ యాక్సెస్ ఉండొద్దు. మేము బజాజ్ ఎలక్ట్రానిక్స్ చేసినప్పుడు బజాజ్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి ఓన్లీ బజాజ్ ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్ ఎంటిటీస్ మాత్రమే యాక్సెస్ ఉంటుంది. సో లైక్ వైజ్, సో యూ హ్యావ్ డెవలప్డ్ ఏ సిస్టమ్ ఫర్ అశోక్ డైనమిక్స్ టెక్నాలజీస్ and you have given me the access to the only Oh, required entities. సో ఇప్పుడు మనం రిజిస్టర్ చేసుకుంది అశోక్ తేజ కదా. సో అశోక్ తేజ ఇది, ఈ రికార్డ్ ఓపెన్ చేస్తాను నేను. ఇది నాకే యాక్సెస్ ఉంటుంది, మీకు యాక్సెస్ ఉంటుంది కదా. నేను ఓపెన్ చేసి రివ్యూ చేస్తాను, పేమెంట్ అదంతా వచ్చిందా. రివ్యూ చేసుకున్న తర్వాత నాకు ఇక్కడ బటన్ ఉంది, ట్రిగ్గర్ వెల్కమ్ ఈమెయిల్ అని. సో ఇది నేను ట్రిగ్గర్ ఎస్ అని క్లిక్ చేసి సేవ్ చేస్తాను. అప్పుడు మీకు ఈమెయిల్ వస్తుంది ఆటోమేటిక్గా. మీకు ఆ ఈమెయిల్ కూడా చూపిస్తాను. లెట్ ఇట్ సేవ్. సో ఇక్కడ ఏ ఈమెయిల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారో మీరు వ్యాలిడ్ ప్రొవైడ్ చేయాలి. ఆ ఈమెయిల్కి మీకు న్యూ కోర్స్ న్యూ క్లాస్ లింక్ తోటి ఈమెయిల్ వస్తుంది. లెట్ మీ జస్ట్ ఓపెన్ దట్ వన్. యా, సో enrollment confirmation for the Microsoft Dynamics CRM, which is triggered at exactly same time, 12:16, 12:16. My system time is different time zone. So open that. మీకు ఇక్కడ డీటెయిల్స్ ఉంటాయి, కోర్స్ డీటెయిల్స్, ఇండెక్స్ డీటెయిల్స్, జూమ్ లింక్. ఇంకా మీరు కిందకి వస్తే మెటీరియల్, ట్రాకింగ్ షీట్, ఇంకా కొన్ని ఇన్స్ట్రక్షన్స్. సో ఇవన్నీ వచ్చేస్తాయి. ఇలా ఉంటుంది సిఆర్ఎం సిస్టమ్. మీరు ఏదైనా సింపుల్ అప్లికేషన్ రెడీ చేయాలంటే ప్రాసెస్ ఇది. ఒక ఐడియా వచ్చిందా మీకు, సిస్టమ్స్ ఎలా రెడీ చేస్తాం, ఎలా ఉంటాయి అనేది రియల్ టైంలో. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద yes. రియల్ టైమ్ ప్రాజెక్ట్. సేమ్ సేమ్ వేలో మీకు ఈమెయిల్స్ అవన్నీ కాన్ఫిగర్ చేయగలుగుతారు. ఎప్పుడైతే ఇప్పుడు మన బజాజ్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి చేస్తున్నామో, వాళ్ళు పేమెంట్ చేసిన తర్వాత వాళ్ళ సక్సెస్ ఈమెయిల్ వెళ్ళాలి విత్ ద లిస్ట్ ఆఫ్ ప్రొడక్ట్స్, అది చేయొచ్చు. ఇంకా ఏమైనా ప్రమోషనల్ ఈమెయిల్స్ ఉంటే అవి పంపించాలి, అవి చేయొచ్చు. అవన్నీ చేయగలుగుతారు బై ఎండ్ ఆఫ్ దిస్ క్లాస్. దట్ ఈస్ హౌ ఇట్ విల్ బి. అండ్ నెక్స్ట్ వన్,